వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం రాష్ట్ర అప్పు ఎంత ఉంది, ఎంత వడ్డీగా చెల్లిస్తోంది, ఈ 15 నెలల్లో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అన్నటువంటివి కొన్ని రోజులుగా మనం విమర్శలు చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ ప్రముఖంగా 1,50,000 కోట్ల అప్పు చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే అని చెప్పేసి విమర్శిస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు కాంగ్రెస్ పెద్దలు చెబుతూ 60,000 కోట్ల వరకే చేశారు, కావాలని ఇది దుష్ప్రచారం అంటున్నారు. శాసన మండలిలో 1,24,000 కోట్ల వరకు అప్పు అని చెప్పేసి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినటువంటి క్రమం, అంటే నవంబర్ వరకు చూసినట్లయితే అసలు ఈ 15 నెలల్లో ఎంత అప్పు తీసుకున్నారు ఏంటి, వాటికి సంబంధించి మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముఖ్యంగా దత్తాత్రేయ గారు, మీరు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై అప్పులకు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు చెప్పే లెక్క టైంలో చెప్పినప్పుడు ఈ కార్పొరేషన్ అప్పులు, గ్యారంటీ అప్పులు అవి లేకుండా మాది 4 లక్షల కోట్ల వరకే ఉంటుంది, 6-7 లక్షలు ఉండేటువంటి అవకాశం లేదని చెబుతారు. బట్ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అవన్నీ కలుపుకొని చెప్పేటువంటి లెక్క చెప్తారు. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఏ రోజు కూడా మేము జాతీయ అంతర్జాతీయ మీడియాల వద్ద దిగజారినటువంటి రాజకీయాలు మేము చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే మొన్న జరిగినటువంటి నేషనల్ మీడియా ఎన్క్లేవ్లో రాష్ట్రంలో నా దగ్గర 500 కోట్లు కూడా లేవు, రాష్ట్రం చాలా దిగజారిపోయింది, చాలా హీనస్థితిలో ఉంది, చాలా కఠినమైనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి మాట తెలంగాణ రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థికవేత్తను ఆశ్చర్యపరిచింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఇంత అద్భుతంగా డెవలప్మెంట్ సాధించి కేసీఆర్ గారి ముందు చూపుతోని 10 సంవత్సరాలలో తెలంగాణ ఒక రంగంలో కాదు, వ్యవసాయంలో కావచ్చు, విద్యుత్ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, ముఖ్యంగా మున్సిపాలిటీలో కావచ్చు, ఇన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన తెలంగాణ అప్పుల కుప్పగా ఉంది, నా దగ్గర 500 కోట్లు కూడా లేవు, నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నా అనేటువంటిది మాట్లాడడం వల్ల ముఖ్యమంత్రి గారికి హెచ్ఎంటీవీ ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో మీరు ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి రాబడులు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఆర్థికంగా డబ్బులు సమకూరుతా ఉన్నాయి, పెట్టుబడులు ఏ విధంగా పెడతా ఉన్నాం ఏంది అనేటువంటి దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల డెవలప్మెంట్ జరిగినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేసింది అక్షరాల 4,25,000 కోట్ల అప్పు మాత్రమే. ఆ అప్పుకు సంబంధించినటువంటి పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఆ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో, మిగతా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినంత వేగంగా అభివృద్ధి జరగలేదు. 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలపడం కోసం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం, ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నాం, కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాం, 127 మున్సిపాలిటీలను అద్దంలాగా తీర్చిదిద్దుకొని రోడ్డు డివైడింగ్ కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, పార్కింగ్స్ కావచ్చు, పార్కుల ఏర్పాటు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా కేసీఆర్ గారు పెట్టినటువంటి పెట్టుబడులు, అభివృద్ధి, డెవలప్మెంట్ చాలా కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,52,000 కోట్ల అప్పు జరిగింది అనేటువంటిది అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నటువంటి మాట వాస్తవం. ఇవాళ వాళ్లకు అనుకూలంగా రాసేటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక కూడా చాలా స్పష్టంగా 1,50,000 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 15 నెలల కాలంలోనే చేసింది అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా ప్రకటించింది. సో దీనికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ కవిత గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర పరువుని దిగజార్చకండి, నవ్విరోడి ముందర జారిపడ్డట్లుగా చేయకండి, తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ముమ్మాటికి ధనిక రాష్ట్రమే, అద్భుతమైన రాష్ట్రమే, ఆర్థికంగా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధి తీసుకున్నప్పు 52,000 కోట్లు, అవును, కార్పొరేషన్ పేర 61,000 కోట్లు. సో మీ లెక్క చెప్పినప్పుడు కూడా మీరు కార్పొరేషన్ అప్పులు, గ్యారంటీ అప్పులు ఇవి లెక్క పెట్టకుండా చూడండి, మాది 4 లక్షల కోట్ల వరకు 3.5 లక్షల కోట్ల వరకే ఉంటుందని చెప్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి వీళ్లకు మాత్రం 1,50,000 కోట్లని అన్ని కూడి చెప్పడం ఎందుకు? నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి నిజంగానే ఈ ఆర్థిక అంశాల మీద అవగాహన ఉంటే స్పష్టంగా మొన్న ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు అది ఆర్డర్లు ఇచ్చేటకంటే సమావేశంలో చాలా స్పష్టంగా ఏమంటారు, తెలంగాణ రాష్ట్రంలో 18,500 కోట్ల నెలకు ఆదాయం ఉంది. ఆ 18,500 కోట్లలో మీకు ఉద్యోగులకు జీతాలు కావచ్చు, లేకపోతే రోజు ఖర్చులు కావచ్చు, మిగతా అంశాలకు 6,000 పైచలకు ఖర్చులు అవుతా ఉన్నాయి.
మిగతా 12,000 కోట్ల నేను ఏం చేస్తున్నా అనేటువంటిది మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా, ఇదే చేస్తున్నా, అది చేస్తున్నా అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలలుగా ఏ ఒక్క స్కీమ్ అయినా 6 గ్యారెంటీల్లో పూర్తి స్థాయిలో అమలు జరిగిందా? జ్యోత్స్నా గారు మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతులకు ఇష్టమైనటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఆ బీమా సౌకర్యం కావచ్చు, ఉచిత విద్యుత్ విషయంలో కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో 2,500 రూపాయలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, తులం బంగారం కావచ్చు, స్కూటీలు కావచ్చు, ఇవి ఏవైనా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు జరిగిందా? ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ ఇంత దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేయాలా? ఆ తర్వాత మానవతరాయ్ గారు సమాధానం తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ అప్పులకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ 15 నెలల కాలంలో అంటే చేసినటువంటి అప్పుకు సంబంధించి ఇస్తున్న వివరాలు ఇవి. అంటే డైలీ రొటీన్ పాలన కావచ్చు, మరోవైపు జీతాలు వీటన్నింటికి సంబంధించి కావచ్చు, అప్పులకు వడ్డీలు కట్టడానికి సంబంధించి కావచ్చు, వీటిలోనే ముఖ్యంగా చెప్పాలంటే ఈ అప్పులకు వడ్డీలు అనేది కూడా సింహభాగం కట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న వర్షన్. మీరేం చెప్తున్నారు? నమస్కారం జ్యోత్స్నా గారు, మీకు తోటి మిత్రులకు ప్రేక్షకులకు అందరికి కూడాను హ్యాపీ హోలీ ముందస్తుగా. చాలా దురదృష్టం జ్యోత్స్నా గారు, కాంగ్రెస్ పార్టీ అలాగే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకే రకంగా ఓట్ల వేటలో ఇష్టారాజ్యంగా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసి పాత లోకల్ దాకా తీసుకున్నటువంటి ఒక అప్పుల కుప్పలు అన్ని కూడా ఇవాళ ఓపెన్ గా ముఖ్యమంత్రి గారు ఆ యొక్క కాంక్లేవ్ లో చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. దీనికంతా కూడా కారణం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నడిపే పరిస్థితులు లేరు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ప్రామిసెస్ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు అనే దానికి కారణం ఏమై ఉంటుంది? ఆర్థిక పరిస్థితి బాగా లేదంటే అంతకుముందు పాలించిన 10 సంవత్సరాల ఆ యొక్క సర్కార్ కారణమై ఉంటది కదా, ఎవరైనా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. సో ఇది ఓట్ల కోసం ఇష్టారాజ్యంగా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం కారణంగానే కదా. కాబట్టి మనకెంత బలం ఉందో అంత బరువు ఎత్తుకునే ప్రయత్నం చేయాలి, కానీ గెలవాలి, అధికారం రావాలనే ఒక దురాశతో అత్యాశతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి వాళ్ళ మేము చేసే పరిస్థితులు లేమని చెప్పి చాలా ఓపెన్ గా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. రియల్ గా వారి యొక్క నిజాయితీని మెచ్చుకొని ఒకంతకు వారు ఇచ్చింది ప్రామిసెస్ అమలు చేయలేదని వారే ఒప్పుకుంటా ఉన్నారు. గత సర్కార్ యొక్క బాకీలన్నీ కూడా కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీస్ కానే కావు. ఎక్కువ ప్రజలను మోసం దగా చేసేటువంటి ఒక ఆటలు తప్ప రెండు పార్టీలు కూడా ఇంకేం కానే కాదు. ఇవాళ ఈ ఒక రాష్ట్రంలో ఈ సర్కార్ ఎప్పుడు పడిపోతుందా, ఎప్పుడు ఏమవుతుందా అనే ఒక ప్రమాదకర పరిస్థితి ఉన్నది. ఇవాళ పొలిటికల్ పార్టీస్ లో చర్చ నడుస్తా ఉన్నది. ఈవెన్ విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే మాట నడుస్తున్న విషయం. కాబట్టి వారు నా మీద కుట్రలు పొందుతా ఉన్నారని చెప్పి ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ అయితే ఎప్పుడే చెప్తా ఉన్నాయి, కేసీఆర్ గారు మాట్లాడి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇది కాదుగా ప్రజాపాలన, గుడ్ గవర్నెన్స్ దేనంటారు. దేనికోసం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, పార్టీలో అధికారం రావాలి, అవన్నీ మర్చిపోయి ఇవాళ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రామిసెస్ అన్ని కూడా మొత్తంగా కూడా తేలిపోయినాయి కావు అని చెప్పేసి ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. జ్యోత్స్నా గారు, ఇప్పటికైనా పొలిటికల్ పార్టీస్ ఆలోచించాలి. రాష్ట్రం డెవలప్ కావాలంటే తమ కాలం మీద తాము నిలబడాలి, బాకీలతో కాదు. అప్పు చేసి పప్పుకూడు అన్నట్టు కాదు. అది మంచి ఫిలాసఫీ కానే కాదు, ఏ కోచన కూడా కాదు. సుప్రీంకోర్టు 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఇది కూడా మనలాంటి కూడా అర్థం కాకుంటే, పొలిటికల్ పార్టీలో పనిచేసే ఒక రెస్పాన్సిబుల్ లీడర్స్ గా మనకు అర్థం కాకుంటే ఇంకెవరు చేయాలి ఈ సమాజాన్ని? కాబట్టి ఇప్పటికన్నా అవన్నీ కూడా మేము చేయలేని పరిస్థితులు ఉన్నాం. మాఫీ చేయని ప్రజలను కోరండి. రాబోయే కాలంలో కూడా స్కీమ్ల పేరు మీద ఆ యొక్క ఓట్ల కోసం స్కీమ్లు అన్ని కూడా ఇంట్రెస్ట్ చేయడం మానేయండి. ఇది ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఆలోచించాల్సిన సందర్భం. ఇది జీతాలు ఇచ్చే పరిస్థితులు, మీరు చెప్పినట్టుగా వడ్డీలు కట్టడానికి వడ్డీ తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. ఇది ఎంతకాలం నడుస్తుంది చెప్పండి? ఏదో కూడా మునుగుతారు కదా. కాబట్టి ఇప్పటికన్నా కానీ
బలం లేని మాటలు మాట్లాడకండి. అంటే అభివృద్ధికి సంబంధించి ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం, ఉపాధి కల్పించడం, తద్వారా అంటే ఇప్పుడు ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలను అన్వేషిస్తున్నాం. ఇప్పుడు 1 year లోనే ఆదాయం రాదు కదా, వాళ్ళు చేసినటువంటి అటెంప్ట్స్ కి 1 year లో ఆదాయం వచ్చే అవకాశం. సో ముందు చేసి తీరుతాం అంటున్నారు కదా. 11 సంవత్సరాల నుంచి ఉపాధి అవకాశాలు పెరగలేదు ఒక రాష్ట్రంలో. 1 year లో మేము ఎక్స్పెక్ట్ చేస్తలేము. 11 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది కదా. అందుకోసమే ఇన్వెస్ట్మెంట్ అన్నది ఉపాధి పెరగడానికి ఉండాలి తప్ప ఓటు కొనడానికి కాదు. అది మర్చిపోతే ఎవరైనా పొలిటికల్ పార్టీ నాయకులు ఓట్లు కొనుక్కోవడానికి చేస్తా ఉంటారు. దానికోసంగా మీరు ఎప్పుడైనా కానీ ఈ రాష్ట్రంలో యూత్ కి ఉపాధి కల్పన కోసం మీరు వాళ్ళని సెటిల్ కానికి సపోర్ట్ చేస్తారా? ఒక్క కార్పొరేషన్ చూసి నాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరికీ ఒక్క కార్పొరేషన్ దివాలా తీసుకుని ఎంప్లాయీస్ కి కూర్చోబెట్టి వాళ్ళకి సాలరీ ఇవ్వడం చేస్తా ఉన్నది. దేనికోసం? స్కీమ్ల పేరు మీద వాళ్ళకి సపోర్ట్ చేస్తే జనరేట్ కావాలి రెవెన్యూ, వాళ్ళ కుటుంబం గడవాలి, వాళ్ళ కారణంగా ఒక 5-6 10 మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి, దాని ద్వారా కొనుగోలు శక్తి పెరగాలి, మార్కెట్ లో ఆ డబ్బులు వస్తాయి. అవన్నీ చేస్తురా? అరే మీరు తిని కూర్చోండి, డబ్బులు ఇస్తున్నాం, మాకు ఓట్లేదు చెప్పండి. ఇది వాస్తవం కాదా? మానవతరాయ్ క్షమాపణ చెప్పాలి 2 పార్టీలు కూడా. మానవతరాయ్ గారు 15 నెలల్లో మీరు చేసిన అప్పు 1,50,000 కోట్ల పైనే. 1,50,000 కోట్ల పైనని పారదర్శకంగా శ్వేతపత్రం రూపంలో ప్రకటించడం జరిగింది. గతంలో అన్ని కూడా అసలు ఏ లెక్క కూడా ప్రజలకు తెలియనిచ్చేవాడు కాదు. అంత దొడ్డిదారులో వ్యవహారాలు నడిపేవాడు. తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో వారి చేతిలో పెట్టి, అప్పుడున్న అప్పు 16 మంది ముఖ్యమంత్రి కలిసి చేసిన ఈ రాష్ట్ర సంక్షేమం కోసం చేసిన అప్పు సుమారు 70,000 కోట్లు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు అని చెప్పి అధికారం అప్పచెప్తే ప్రజలు ఏం చేసిన తీరా తెలంగాణ ఆయన యొక్క దుబారా మూలంగా తెలంగాణని దివాలా తీయించి అప్పుల ఊబిలోకి నెట్టివేసి సగం ప్రాజెక్టులు పూర్తి అయిపోతే ప్రాణహిత చేవేళ్ళ 10,000 కోట్లు ఖర్చు పెడితే అది కాదు ఇది కాదు అని చెప్పి ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేసి అద్భుతమైన ఇంజనీర్ అని చెప్పి దాన్ని కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చారు. ప్రజల డబ్బులు మొత్తం అటకపోయింది. పాలమూరు, రంగారెడ్డిని ఎండబెట్టారు, ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎస్ఎల్, బీసీఎల్ టన్నెల్ ప్రమాదానికి కారణమయ్యారు. రకరకాలుగా ఆ ప్రాజెక్టుకే మొత్తం దృష్టి పెట్టి రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీస్తే అప్పుల ఊబిలో కూరుకోపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం పైకి తీసుకొచ్చేందుకు గజేతగాళ్ళ లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళ ముందు చెప్తున్నారు, వాస్తవాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇలా చేసిన 1,50,000 కోట్ల అప్పులు ఆ డబ్బులు మొత్తం కూడా ఏమైనాయి అంటే దాదాపు 90,000 కోట్ల పైచిలకు గత ముఖ్యమంత్రి గారు చేసిన ఘనకార్యం, అప్పుల ఘనకార్యాన్ని తీర్చడానికి, అసలు మిక్తిని తీర్చడానికే సరిపోయింది. ఇక మాడకూర మిగిలితే సంక్షేమ పథకాలకు వాడుతున్నాం. 22,000 కోట్లు ఖర్చు అవుతుంటే మనకు 18,500 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ విధానానికి కారణం ఎవరు? ఖజానాలు ఖాళీ చేసింది ఎవరు? ఇక ఖజానాను నింపే ప్రయత్నం చేస్తుంది ఎవరు? ప్రజలందరూ కూడా తేట తెల్లంగా చెప్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 1వ తారీఖు జీతాలు ఇస్తాం. వాళ్ళ లెక్క రైతు రుణమాఫీ అని చెప్పి మిత్తి మాఫీ చేసి మిగతా రైతుల యొక్క రుణమాఫీ లెక్కొట్టలే. ఇప్పటికి సంక్షేమ పథకాలు 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం మేము. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనత 21,000 కోట్లు కేటాయించినాం. 50 లక్షల మందికి 200 యూనిట్ల గృహజ్యోతి పథకం ఇస్తున్నాం. అదే విధంగా 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. మానవతరాయ్ గారు వాళ్ళు చేసిన అప్పులో ఇప్పుడు కాళేశ్వరంకు సంబంధించి చెప్పుకునేటువంటి ఒక ప్రాజెక్ట్, అది తర్వాత ఏ విధంగా వర్కౌట్ అయింది, ఎంత ఉపయోగంలోకి వచ్చింది, ఇవన్నీ పక్కన పెడితే, సో ఇంత అప్పులో ఇంత అమౌంట్ దీనికోసం, కానీ ఇక్కడ డైలీ రొటీన్ గా ఇప్పుడు జీతాలు ఇవ్వడం కోసం కావచ్చు, పాలన నడవడం కోసం కావచ్చు, హామీలకు వీటి కోసం మాత్రమే మిగతా ఇంత ఖర్చు అవుతున్నటువంటి క్రమంలో ఒక పెద్ద ప్రాజెక్టు ఎందుకంటే ఆ అప్పుకు సంబంధించిన వడ్డీలు వాళ్ళు కూడా కట్టారు కదా. సో ఇప్పుడు ఇంత ఇబ్బంది ఎందుకు? కేసీఆర్ గారు అనవసరంగా సగం ప్రాజెక్టు దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుని ఆయన స్వార్థం కోసం, ఆయన ఇంటి ముందు నుంచి నీళ్లు పారటం కోసం దాన్ని ఇడిదిప్పి ఎత్తిపోతల పథకంగా మార్చి ప్రజాధనాన్ని మొత్తం కూడా ఆ ప్రాజెక్టుకే పెట్టేశారు. తర్వాత మిగిలిన కమిషన్, డిపిఆర్, కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా తీసుకోవాలి. ముట్టుకున్నాం మేము.
అది జాతీయ హోదా అడగండి, జాతీయ హోదా అడగండి, రాష్ట్రంపై భారం పడదనంటే కనీసం దరఖాస్తులు పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈ విధంగా దుర్వినియోగం చేయటం వల్ల కేసీఆర్ గారు దుబారా మూలంగా తెలంగాణ అనేది దివాలా తీసింది. ఓకే, మానవతరాయ్ గారు ఇదే ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు వడ్డీ కట్టారు కదా, ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతోంది. ఎందుకు పెట్టారు వాళ్ళు? ఇప్పుడు ఇందాక వారు అన్నట్టు శ్రీనివాస్ గారు అప్పు చేసి పప్పు కూడా తినొద్దు, అప్పు చేసి వాళ్ళు పప్పు కూడా అన్నట్టు వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం కట్టినట్టే ఉంది. మిగతా ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రం మొత్తం కూడా ప్రాజెక్టులన్నీ కూడా ఒకే రకంగా అభివృద్ధి చెందారు. కానీ వీళ్ళ దృష్టి మొత్తం కూడా కాళేశ్వరం మీద పూర్తి కాకుండా ప్రారంభించారు. మిత్రమా, ప్రతి ప్రాజెక్టు కూడా నాసి రకమైన నిర్మాణాలు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. అదే విధంగా పెద్దబాబు ప్రాజెక్టు కూలిపోయింది. తర్వాత ఖమ్మంలో అదే విధంగా పాలమూరు, రంగారెడ్డి, నెట్టెంపాడు అది కూడా కూలిపోయింది. బస్ సర్వీస్ మేము పనులు ప్రారంభిస్తే 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేస్తే మేము పనులు ప్రారంభిస్తే రూపాయి మొత్తం పూడిక మొత్తం కూడా కుదేలైపోయింది అక్కడ పరిస్థితి. ఇప్పటికి కూడా సహాయకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. దాన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం, ప్రజలందరికీ వాస్తవాలు చెప్తున్నాం. దత్తాత్రేయ గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క వాస్తవ బడ్జెట్ మీద మీ ముఖ్యమంత్రికి గాని మీ రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని అవగాహన లేకపోవడం వల్ల ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం అని, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం అని దిగజారుడు రాజకీయాలకు నాంది పలుకుతా ఉన్నారు. మిత్రమా, మీరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చినాక కోరాట ప్రాజెక్టు నుంచి మొదలుకొంటే మీ ఖమ్మం జిల్లాలో మొన్న పూర్తి చేసినటువంటి సీతారామ ప్రాజెక్టు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు అయినా కూడా ఆయకట్టు విస్తీర్ణాన్ని, సామర్థ్యాన్ని పెంచుకొని అందుబాటులోకి వచ్చింది అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి నిజమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల ఇది సాధ్యమైంది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 90% పైన పూర్తి చేసింది కేసీఆర్ గారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కోయిల్ సాగర్ కావచ్చు, రాజోలి బండ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కాంగ్రెస్ హయాంలో కేవలం శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఉత్సవమూర్తులుగా మిగిలించిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి? ఇవాళ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ ఎవరి పాపం, ఎవరికి శాపంగా మారింది? అది ఎవరి హయాంలో ప్రారంభించారు? కాంగ్రెస్ పార్టీ 2 దశాబ్దాలుగా నానుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టినటువంటి ప్రాజెక్ట్ అది. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని ఆర్థిక నష్టం జరిగినా కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ గారు 3,900 కోట్లు శాంక్షన్ చేసి శరవేగంగా పనులను సాంకేతికంగా నిపుణుల సహాయంతో వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేసి 11.48 మీటర్ల వరకు పూర్తి చేసినాము. ఇవాళ మీరు ఏదో రికార్డుల కోసమో, పేరు కోసమో, ఊకదంపుడు కోసం ప్రయత్నం చేసి ఆ కార్మికులు 8 మంది కార్మికులలో 7 శవాలు ఇంకా ఆ దిబ్బల కిందనే ఉన్నాయి, అవి తీసే ప్రయత్నం చేస్తలేరు ఇప్పటి వరకు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మేము కదా అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయినాం. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సెక్టారు మీరు 2014లో మాకు అప్పచెప్పే నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల పైచలకు ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు వెళ్దాం, ఏ జిల్లాకైనా కూడా ఇది నా తెలంగాణ అని సగర్వంగా ఇవాళ వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకంటే ముందు ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టిన ప్రాజెక్టుల వల్ల వ్యవసాయానికి సాగులోకి వచ్చినటువంటి వ్యవసాయ సాగు భూమి ఎంత? 22 లక్షల హెక్టార్ల భూమిని 42 లక్షల హెక్టార్లకు మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముందు చూపు వలన తెలంగాణ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంది. మీరు చేతగాని మాటల వల్ల చావు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చావు మాటలు మాట్లాడుతూ దిగజాడు రాజకీయాలకు నాంది పలికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అంశాల మీద అవగాహన లేక ఏది పడితే అది మాట్లాడితే చెల్లది వల్ల ఈ రాష్ట్రంలో. మానవతరాయ్ గారు ఏమిద్దాం అనుకుంటున్నారు సబ్మిషన్? ఇప్పుడు పైన ప్రకారం లోన్ లోటారం లెక్క చేసిండు. తెలంగాణ మాట్లాడితే గొప్పలు చెప్పుకుంటారు. గొప్పలు ఎవరికి కావాలా? పేదవాడికి ఏమైనా ఇల్లు కట్టారా మీరు? ఏమన్నా కట్టలే? అరే 1,60,000 కోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పి 60,000 ఇల్లు కూడా పూర్తి చేయకపోతే మేము వచ్చిన తర్వాత వాటి నిర్మాణానికి 150 కోట్లు కేటాయించినాం. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం త్వరలో. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు చెప్పండి. సబ్మిట్ గా ఉండండి. కొంచెం మీరు మాట్లాడినప్పుడు అడ్డుపడలేదు. ఎస్ఎల్బిసి టన్నెల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని దాదాపు 26-27 కిలోమీటర్ల వరకు తవ్వితే టన్నెల్ తవ్వితే కేసీఆర్ గారి హయాంలో 3,000 కోట్లు కేటాయించారు. కానీ ఎన్ని కోట్లు విడుదల చేశారు? 10 కోట్లు విడుదల చేస్తే ఆ కాంట్రాక్టరు కరెంటు బిల్లులు కట్టలేక పారిపోయిండు. 100 కోట్ల రూపాయలు ఇచ్చినాం మేడం కరెంటు బిల్లు సెపరేట్ గా 100 కోట్లు ఇచ్చినాము. మిత్రుడు తెలియక మాట్లాడుతున్నాడు. ఈ రన్నింగ్ కామెంట్ రాపండి మేడం. దత్తాత్రేయ గారు చిన్నపిల్లగాడు అయిపోతాడు.
4650 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించడం. అది చరిత్ర. ఇంకా 9 కిలోమీటర్లు అయితే పూర్తి అయిపోద్ది. నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కావాలని నిర్లక్ష్యం చేసి అన్ని ప్రాజెక్టులు నాసిరంగం కట్టి ప్రజాధనం మొత్తం కూడా మట్టిపాలు చేసింది మీరు. ఇవాళ మేము జాగ్రత్తగా ఒడిసి పట్టి ఏ ప్రాజెక్టు మేము కట్టిన ప్రాజెక్టులు 60 ఏళ్ళ తుఫాన్ వచ్చినా పొంగట్లేదు జాగ్రత్తగా ఉన్నాయి. ఏ మాత్రం కూడా కనీసం పెచ్చులు కూడా ఉండట్లేదు. ఇలా మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక పక్క ఒక్కొక్కటి కూలుకుంటూ పోతున్నాయి మీ నిర్మాణాలు. మళ్ళీ దాన్ని మేము నయం చేసుకుంటూ బాగు చేసుకుంటూ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చేశారు, తప్పు చేశారు, ప్రజలు మీకు శిక్ష చేశారు, అవినీతి చేశారు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ జరుగుతుంది. సబ్జెక్ట్ అంతా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కావు. ఇప్పుడు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు, మీరు చేసినటువంటి అప్పు 6,74,000 కోట్లు. వాటికి సంబంధించి వడ్డీలు ఎంత కడుతున్నాం, ఏంటి, ఎంత ఇబ్బంది ఆర్థిక పరిస్థితి ఉంది అనేది వాళ్ళు శ్వేతపత్రాలే రిలీజ్ చేస్తున్నారు. సో అసెంబ్లీలో రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరి వల్ల మేడం? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మేము దశాబ్ద కాలంగా చేసిన అప్పు 4,25,000 కోట్లు అయితే సంవత్సరాల కాలంలోనే వాళ్ళు 1,50,000 కోట్లు అప్పు చేశారు. మీరైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా రెండు సేఫ్ గా మాట్లాడుతున్నదే కనిపిస్తారు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు, మీరు కానివ్వండి కాంగ్రెస్ కానీ సేఫ్ గానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీది చెప్పినప్పుడేమో 4 లక్షల కోట్లు చెప్పారు. అదే కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి 1,50,000 కోట్లు కార్పొరేషన్ అప్పులు, గ్యారంటీ అప్పులు కలిపి చెప్పారు. ఒక్క నిమిషం. మామూలు అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధి అప్పు చూసుకుంటే 50,000 కోట్లు ఉంది వాళ్ళది. మిగతా అన్ని కలిపే చెప్తున్నారు. సో మీది కూడా అన్ని కలిపి చెప్తే 6 లక్షల పై ఎబోనే కదా. 6,74,000 చాలా వ్యాలిడ్ పాయింట్ యాడ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2024 వరకు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి అప్పులు వీళ్ళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 52,000 కోట్లు అంటుంది కదా. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పరిధిలో ఉన్నటువంటివి, కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటివి 61,000 కోట్లు, గ్యారంటీలు లేకుండా కార్పొరేషన్ నుంచి తీసుకునేవి 10,000 కోట్లు, మొత్తం అప్పు కలిపితే 1,52,000 కోట్ల అప్పు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అది డిసెంబర్ నాటికైతే 1,24,000 కోట్లు, నేటి వరకు అయితే 1,52,000 కోట్లు అని చెప్పారు. మేము ఇప్పుడు అదే ప్రకారం కదా మేము కూడా చేసింది అప్పులు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు తీసుకున్న మాట వాస్తవమే. తీసుకున్న అప్పులకు అనుకూలంగానే తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసి చూపించడం అంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఒకటి కూడా పూర్తి కాలేదా మేడం? ఏ జిల్లాకైనా వెళ్దాం, మేము ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదా? తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ విషయంలో నాణ్యమైన విద్యుత్ కొనుగోలు జరిగి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి 24/7 విద్యుత్తుని ఇస్తలేమా? పారిశ్రామిక రంగాలకు, ఐటీ కారిడార్ కావచ్చు, మిగతా నివాసానికి కావచ్చు, మిగతా వాటికి ఇస్తలేమా? తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ సమయంలో 32 ఫ్లైఓవర్లు, 1200 బ్రిడ్జ్లు కట్టి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ని ట్రాఫిక్ మార్చలేదా? తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 1,52,000 కోట్లలో ఇప్పటి వరకు చేసినటువంటి ఒక్కటి పూర్తి చేసింది చెప్పమనండి. మిత్రుడు 20 లక్షల ఇల్లు ఇస్తామన్నాడు కదా, ఎంతమంది అప్లికేషన్లు తీసుకోవడానికి పోతుంది వాళ్ళ కాలమంతా? అప్లికేషన్లు మీరైనా మేమైనా ఎవరైనా ప్రభుత్వమే కట్టాలి. శ్రీనివాస్ గారు చెప్పాక మానవతరాయ్ గారు మీ వాయిస్ తీసుకుంటాం. శ్రీనివాస్ గారు చెప్పండి. చూస్తే అదే ఇదే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తుంది తప్ప దీంట్లో రిజల్ట్ కనబడుతుంది చూడండి. అదే వాస్తవం చెప్తున్నా. గత సర్కార్ యొక్క అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో జనరేట్ అయిన ఉపాధి ఎంతమందికి, లేకుంటే ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది, వ్యవసాయం గురించి చెప్తూనే ఉన్నారు. 1,00,00,000 కోట్ల యొక్క ఖర్చు చేసి ఈ యొక్క 50,000 ఎకరాల కూడా 1,00,000 ఎకరాలకు పారుతారనే విషయం ఇవాళ కనబడతా ఉన్నది. ఎందుకు వాడతలేదు? ఇప్పుడు యూసేజ్ లేదా కాళేశ్వరం? సమ్ టెక్నికల్ ప్రాబ్లం, కన్స్ట్రక్షన్ ప్రాబ్లం, అవినీతి, అక్రమాలు, దాన్ని కూడా ఒప్పుకోరా. మాకేం తెలుసు, ఇంజనీర్ చేసిన తప్పులకు మేమేం బాధ్యులం అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు లేకుండా కేటీఆర్ గారు చెప్తారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు. ఇంత ఈజీగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఏ మేరకు కరెక్ట్ అని చెప్పండి. 1,00,000 కోట్ల రూపాయలు మామూలు మాట కాదు. అసలు యూసేజ్ లో లేదు. పడావుగా ఒక మ్యూజియంలో పెట్టినట్టు అయిపోయింది కదా. అందరినీ పంపించారు కదా, బస్సులు నింపేసి అధికారులను, విదేశాలను, మహిళా సంఘాలని చూడండి ప్రపంచంలో అద్భుత వింత అని చెప్పేసి కొద్దిగా రిపెంట్ కావాలి వీళ్ళందరూ. అయ్యో బాగా నష్టమైందని చెప్పేసి ఎస్ఎల్బిసి ఎంతకుముందు చెప్పినట్టు మానవతరాలు 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ఏరంతా కూడా సాగైతుంది. అది పెండింగ్ పెట్టినారు.
దాని తర్వాత ఈ యొక్క మైబ్నర్ ప్రాజెక్ట్ అన్ని కూడాను 4 ప్రాజెక్టులు అన్ని కూడాను ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ ఇంకా ఇంకేమైనా కొత్తగా జనరేట్ అయ్యేటువంటి ఒక పనులు ఏమైనా చేసినారా? ఉద్యోగాలతో ఇవ్వలేదు, నామినల్ గా ఇచ్చినారు. ఈ సర్కార్ అప్పటి కొన్ని నింపుతా ఉన్నది, ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నది. అన్ని కలిపితే ఇంకేమి లేదు కొత్తగా డెవలప్మెంట్. ఐటీ గురించి మాట్లాడుతా ఉన్నారు. అరే దేశంలో అతిపెద్ద నగరం ఇది హైదరాబాద్. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టినారు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉన్నది, అక్కడనే కంటిన్యూ అయితే ఇంకా పెరుగుతూ ఉంటుంది. గొప్పలు చేసింది ఏం లేదు. బహుశా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ హయాంలో లిబరేషన్ పాలసీ కారణంగా అనేక మంది కంపెనీలు వచ్చినాయి, ఎస్టాబ్లిష్. కొత్తగా వీళ్ళగారు చేసినాన్ని కేసీఆర్ గారికి హయాంలో జిల్లాల్లో కొన్ని ఐటీ టవర్లు కట్టినారు, బిల్డింగ్స్ కట్టినారు. నో కంపెనీస్ ఆర్ వర్కింగ్ దేర్. అంటే ఈ 10 ఏళ్లలో డెవలప్ ఏం అవ్వలేదా ఐటీ రంగంలో గానీ, లేకపోతే ఏ రంగంలో కూడా? తెలంగాణ శ్రీనివాస్ గారిని సర్కార్ యొక్క ఇన్వాల్వ్మెంట్, సర్కార్ యొక్క పనుల కారణంగా ఐటీ సెక్టర్ డెవలప్ కాదండి. ఆ కంపెనీలు, ఆ యొక్క మేధావులు వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ తోని పెట్టి డెవలప్ చేసుకుంటా ఉన్నాయి, ప్రపంచానికి సర్వీస్ ఇస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎవరొచ్చినా కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏది ఉండదు అంటారు. ఇప్పుడు తర్వాత వచ్చినా, అంతకు ముందు జరిగినా ఏది వచ్చినా కూడా కంపెనీసే వస్తాయి కానీ ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కానీ, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఏవి ఉండవు. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు, ఏం పాలసీస్ ఏం పెట్టారు, పాలసీస్ కానీ ఏం పెట్టారు. ఐటీ కంపెనీలు ఈ ప్రభుత్వాల ద్వారా జరిగేటువంటి పెద్ద మార్పు ఏమి లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఒకరి నుంచి వస్తూనే ఉన్నారు. శాలరీస్ తక్కువ, ఇక్కడ ఖర్చు తక్కువ కాబట్టి నేచురల్ గా కంపెనీలు వస్తా ఉన్నాయి. కానీ ఈ సర్కార్ల కారణంగా ఈ రాష్ట్రంలో కొత్తగా ఉపాధి, కొత్తగా ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా, రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా ఏమైనా ఉంచినారా? ఇప్పుడు ప్రజల మీద భారం మోపే పనులే తప్ప ఖర్చులు మీట్ కానికి ఇప్పుడు 50-55 వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఖర్చు ట్యాక్స్ పడతా ఉన్నాయి. డ్యూటీ 55,000 కోట్లు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మాట్లాడినారు అక్కడ. శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక ఫ్యూచర్ సిటీని తీసుకొస్తోంది. ఈవెన్ మొన్న కూడా పర్యటనలోకి వెళ్ళినప్పుడు, అంటే నాట్ ఓన్లీ ఐటీ అనే కాదు, మిగతా అన్ని రంగాల్లో చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించాలి, ఎట్లా కంపెనీస్ తీసుకురావాలి, ఎట్లా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, దాంతో ఎట్లా ఉపాధి పెంచాలని గవర్నమెంట్ ఆలోచిస్తాయి, పాలసీస్ తీసుకొస్తాయి, ప్రొజెక్ట్ చేస్తారు, ప్రమోట్ చేసుకుంటారు, వాళ్ళ థీమ్స్ ఎట్లా ఉన్నాయి, పాలసీస్ ఎట్లా ఉన్నాయి. సో అట్రాక్ట్ అయితే వస్తారు, పెట్టుబడి పెడతారు, అవకాశాలు ఇస్తారు. సో ఇందులో ప్రభుత్వ నిర్ణయాలు కానీ జోక్యం కానీ లేకుండా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుందా? లేదు, కావు 100% ప్రభుత్వ విధానంతోనే ఇవన్నీ కూడా కొత్త ప్రాజెక్ట్ టేకప్ అయితే వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా వస్తారు కాదండి. కానీ ఈ సమస్యల నుంచి బయటకు ఎట్లా రావాలి? ఫస్ట్ కొత్త ఖర్చులు, కొత్త పాలసీలు, కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసే ముందు ఈ మొత్తం విషవలయంలో చిక్కున్నట్టు ఒక సర్కార్ ఏ రకంగా వాళ్ళు బయటికి రావాలి? చాలా ఓపెన్ గా, నాకేం పరిస్థితి లేదు, 500 కోట్లు కూడా నా చేతిలో లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత ఇంకేం దానికి సమాధానం ఏముంటుంది చెప్పండి? ఓపెన్ గా 500 కోట్లు మాత్రం కూడా లేవని చెప్పేసి 5,000 చిల్లర డెఫిసిట్ లో ఉన్నది, 500 కోట్లు కూడా ఉన్నారు. ఎట్లా ఇంకా బాకీలు వేల కోట్ల రూపాయల యొక్క కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ధర్నా ధర్నాలు చూసాము మనం. ఫ్యూచర్ ఫీజులు 6,000 కోట్లు 7,000 ఫీజులు ఇవ్వాలి. ఎప్పుడో శ్రీనివాస్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఖరీఫ్ సీజన్ లో నీళ్లు రాకుండానే 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. కాళేశ్వరం లేకుండానే అయింది. ఇది కాదా చెప్పండి? గుండె మీద చేసుకొని వాళ్ళ చేసిన తప్పుల మూలంగా నీళ్లు బయటికి విడుదల చేయాలంటే కూడా కూలిపోతారు. అయితే ఇప్పుడు దానికి మీరు కడుతున్న వడ్డీలు, దానికి సంబంధించి ఆదాయం ఎట్లా ఉంది ఏంటి? చాలా ఇబ్బందికర పరిస్థితే ఉంది ప్రస్తుతం. ఏం లేనటువంటి 22,000 కోట్లు అవసరమైతే 18,000 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తోందని చెప్తున్నారు. ఎట్లా ఏంటి అనేది? ఎందుకంటే ఇప్పుడు అది జరిగిపోయింది. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి మీరు కడుతున్నారు, ఇది ఓకే. ఎటువంటి లోటు రానియకుండా, ఇటు ఉద్యోగుల జీతభత్యాలు కానీ లోటు రాకుండా జాగ్రత్తగా ప్రతి నెల వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజలపై భారం పడకుండా గుర్తుపెట్టుకోండి, ఏ రకంగా పెంచాలని చెప్పి ఆ జిఎస్టీ గానీ ట్యాక్స్ విషయంలో కానీ ప్రభుత్వం ఆలోచన చేస్తారు.
కాబట్టి ఈ బడ్జెట్ లో కూడా గత బడ్జెట్ 2,90,000 కోట్లు అయితే ఈసారి అంచనాలు 3,30,000 కోట్ల దాకా పోయే అవకాశం కూడా ఉన్నది ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ. కాబట్టి ఈ అప్పు అనేది కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు 40 లక్షల కోట్లు ఉండే అప్పు ఇవాళ 250 లక్షల కోట్లు అయింది భారత ప్రభుత్వం అప్పు. మరి శ్రీనివాస్ గారిని చెప్పమనండి, అప్పులు అనేది తీసుకోవాలి, చెల్లించాలి, కానీ జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏమైంది, గతంలో జాగ్రత్త లేదు, ఇష్టం వచ్చినట్టు సోయి లేకుండా అప్పులు తీసుకొచ్చారు, వాటిని ఒక ప్రాజెక్టు పెట్టారు, అందులోంచి కమిషన్లు తీసుకుపోయారు, వాళ్ళ పార్టీ ఖాతాలో జమ చేసుకున్నారు. 1,600 కోట్లు. దేశంలో అత్యంత ధనిక పార్టీ ఏదైనా ఉంటే ప్రాంతీయ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీనే. ఆ డబ్బులు మొత్తం అటు మళ్లించుకోవడం జరిగింది. కాబట్టి అయినప్పటికీ సరే అధికారం మాకు అప్పచెప్పారు కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం విదేశాల నుంచి పెట్టుబడులు 1,83,000 కోట్ల పెట్టుబడులు, ఆ కంపెనీలన్నీ కూడా అమెజాన్ ఇతర కంపెనీలన్నీ కూడా పనులు ప్రారంభిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా ఆదాయం పొందే విధంగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే మానవతరాయ్ గారు పదే విపక్షాలు ముఖ్యంగా అంటే రాష్ట్రం దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, ఇబ్బందికర పరిస్థితి ఇలా చెప్పడం వల్ల రాష్ట్రం పరువు పోతుంది, సో నమ్మకం పోతుంది పెట్టుబడి పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళకి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు ఒక విమర్శ చేస్తున్నారు. దాంతోపాటు ఆదాయం తగ్గింది రాష్ట్రానికి, అందుకే కట్టడానికి ఇబ్బంది అవుతోంది, సుమారు నెలకు 6,000 కోట్ల వరకు ఆదాయం తగ్గుతోంది అనేటువంటివి లెక్కలు చెప్తున్నాయి. సో ఆదాయం తగ్గడం వల్లే మీ నిర్ణయాల వల్లే ఈ ఆదాయం తగ్గింది అని చెప్పేసి ఇటు విపక్షాలు మాట్లాడుతున్న క్రమం. తప్పు. ఆదాయం ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏం తగ్గదు. ఆదాయం రియల్ ఎస్టేట్ అనేది ఒక్కోసారి ఎత్తుపల్లాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో ఒక్కోసారి కొన్ని నెలలు స్తబ్దుగా ఉంటే కొన్ని నెలలు మళ్ళా అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి. తర్వాత మద్యం ఎక్సైజ్ అనేది వాస్తవంగా ఎక్సైజ్ పాలసీ చూస్తే తగ్గింది. మేము మాకేం కక్కుర్తి లేదు, మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యం జరగొట్టి చేయడం కాదు, ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం. ఆదాయం కోసం నానా గడ్డి తినాల్సినటువంటి పని లేదు. గతంలో ఎక్సైజ్ పాలసీనే మార్చివేశారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాలసీని ఢిల్లీ పోయి ఎక్సైజ్ అవినీతి చేశారు, జైళ్లకు పోయారు, అది గుర్తుపెట్టుకోండి. వినిపించలేదు. దాదాపు నేను ఆదాయం తగ్గింది చూడండి, ఈ రోజు ఎక్సైజ్ ఆదాయం తగ్గింది. మేము కక్కుర్తుపడి ఇష్టం వచ్చినట్టు చేయలే. ఇలా ఎక్సైజ్ ఆదాయం తగ్గినా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు వచ్చినా మేము ప్రభుత్వాన్ని నిలకడగా నలిపేందుకు ఎందుకంటే ఆర్థికవేత్తలు ఉంటారు, భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉండరు కాంగ్రెస్ లో. ఎందుకంటే ఇప్పటికి కూడా మేము చాలా సంయమనంగా ప్రజల ముందు పారదర్శకంగా చెప్తున్నాం. గతంలో ఇప్పుడు అన్ని దాపరికాలు ఏది బయట చెప్పేది కాదు, అసలు వెబ్సైట్ లో సమాచారం ఉంచేవాళ్ళు కాదు బయట ఏ విషయంలో అయినా కానీ. ఇప్పుడు అన్ని కూడా డైరెక్ట్ చెప్తున్నాం, మేము ఎంత అప్పు చేసినాం, గతంలో అప్పు ఇంత ఉందని స్పష్టంగా ప్రజలందరూ లెక్కలు చెప్తున్నాం. గుర్తుపెట్టిన కూడా కుటుంబం సరిపోయింది. ఎందుకు సరిపోయిందండి? మితిమీరిన అప్పులు, భరించలేని అప్పులు. అదే కుటుంబంలో పెద్ద ఎట్లనో కుటుంబాన్ని అప్రమత్తం చేయాలి, కుటుంబ సభ్యుల్ని మన ఖర్చులు తగ్గించుకోవాలి, మన ప్రయత్నాలు జాగ్రత్తగా ఉండాలి, మనం అదనంగా సంపాదించే ఏర్పాట్లు చేసుకోవాలని అప్రమత్తం చేయకపోతే నేను అప్సిగూడలో కుటుంబం ఎట్లా దారుణంగా ఒక లెక్చర్ కుటుంబం సరిపోయిందో అట్లనే ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధ్యాపకుల నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా వాస్తవాలు బయటకు చెప్పారు. ఏమీ లేకపోయినా కష్టపడుతున్న మీరు మాకు సహకరించండి ప్రజలారా, ఉద్యోగులారా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే గతంలో ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అని చెప్పినరా? అరే బయటికే రారా, ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఫామ్ హౌస్ దాటి బయటికి రారా? ఒకసారి దత్తాత్రేయ గారు కాంగ్రెస్ పార్టీకి మిత్రులు మానవతరాయ్ గారు మాట్లాడుతున్నారు. చాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటూ తెలంగాణ రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ మోడల్ అంటూ ఉందా? తెలంగాణ రాష్ట్రంకు మీ కాంగ్రెస్ పార్టీకి ఒక డెవలప్మెంట్ మోడల్ అంటూ ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సంవత్సరాల కాలంలో మీరు ఒరగదీసింది ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఫైనల్ గా కన్క్లూడింగ్ మీరే ఇవ్వాల్సి ఉంటది. ప్లీజ్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. కాదు మేడం, తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్క రంగానైనా తీసుకుందాం. మనం ఇక్కడ నుంచే మీరు మేము అందరం కలిసి ఏదో ఒక జిల్లాకైనా ఒక గ్రామానికైనా వెళ్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను నమ్మి తెలంగాణ ప్రజలు అప్పనంగా మోసపోయినరు. 6 గ్యారెంటీలకే ఓటేసినామన్నారు. ఈ 6 గ్యారెంటీలను అమలు పరచడం కోసం గత ప్రభుత్వం మాట ఇంకెన్ని రోజులు చదువుతారు? గత ప్రభుత్వం అప్పులు 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 అని చెప్పేసి మెడలో ఒకటి పేరేసుకోండి. ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో 500 కోట్లు కూడా లేవు, ఇగో మేము అప్పుల రాష్ట్రం అని చెప్పి మెడలేసుకోండి. తెలంగాణ రాష్ట్ర పరువును జాతీయ మీడియా ముందు, అంతర్జాతీయ సంస్థల ముందు
ఇక ఇజ్జత్ తీస్తా ఉన్నారు మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత. తెలంగాణ దత్తాత్రేయ గారు రాష్ట్రం ఆరు గ్యారెంటీలు మాత్రమే లెట్ మీ ఫినిష్ మేడం. ఇప్పుడు ఆరు గ్యారెంటీలు మాత్రమే నమ్మితే నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి నిజంగానే ముఖ్యమంత్రి గారికి డెవలప్మెంట్ మోడలే ఉంటే వాళ్ళు కొత్తగా ఏదైనా ప్రాజెక్టు కడతామంటే చెప్పమనండి. మూసీ ప్రాజెక్ట్ అని చెప్పిండు, ఇప్పటి వరకు డిపిఆర్లు లేవు. మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు అవుతుందని చెప్పిండు. 1,50,000 కోట్లు ఒక మంత్రి అంటాడు, ముఖ్యమంత్రి 1,50,000 అంటాడు, ఒక మంత్రి 70,000 కోట్లు, ఒక మంత్రి 50,000 కోట్లు అంటారు. మీకే సమన్వయం లేదు మీ మంత్రివర్గం మధ్య. మీరు ఏం చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అర్థమైతా ఉంది కదా. సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒరగదీసింది ఏమైనా ఉందా? ఏ ఒక్క వర్గాన్ని బాగు పరిచిండ్రా? పోనీ రైతులకు రుణమాఫీ అన్నారు, పూర్తి స్థాయిలో చేసిర్రా? ఎన్ని కోతలు విధించిండ్రు? రైతులకు రైతు బంధు వేసిండ్రా ఇప్పటి వరకు? ఎన్ని ఎకరాల వాళ్ళకి వేసారు? ఎకరంన్నర ఎకరం వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. 3 ఎకరాలు అన్నారు మేడం. 3 ఎకరాల వాళ్ళకు కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేమంటా ఉన్నా, ఏదైనా ఒక గ్రామానికి వెళ్దాం. మేము ఇప్పుడు ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వీళ్ళ 6 గ్యారెంటీలు అమలు పరచమని అడగడం తప్ప? అడగకూడదా మరి? వాళ్ళు అంటే ఎవరు అడగాల మరి? మీరేం చేస్తే చూసుకుంటా పోవాలా? మీరేం చేసినా ఎస్ఎల్బిసి కూలిపోయినా చూడాలా, సుంకశాల కూలిపోయినా చూడాలా, ఖమ్మం వరదలు వస్తే పెద్దవాగు కూలిపోయినా చూడాలా. ఏమన్నా అంటే గత ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మీకు ఒక డెవలప్మెంట్ మోడల్ లేరు. ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద మీకు మీ నాయకులకు నిజంగా అవగాహన లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి రాబడి వస్తుంది, ఎట్లా పెట్టుబడులు పెట్టాలా, ఎక్కడికి మళ్లించాలా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ధనిక రాష్ట్రంగా మార్చాలా. మీరు ఇప్పుడు ఏ రాష్ట్రమైనా, బీజేపీ పాలిత రాష్ట్రమైనా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా, ఏ రాష్ట్రమైనా అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని పాలించే పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవు. తలకు మించిన హామీలు మీరు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయడానికి దశాబ్ద కాలం పడుతుందని చెప్పేసి చాలా మంది చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు. నేనేమి చెప్పినా మేడం, మేము ఏ ఒక్క హామీని కూడా అమలు పరచకుండా ఆపలేదు. మేము వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఆపినామా? ఎప్పుడైనా మహిళలకు ఎప్పుడైనా ఇష్టమైనటువంటి ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి డబ్బులు ఆపినామా? మేము రైతు బంధు ఆపినామా? రైతు రుణమాఫీ ఆపినామా? రైతులు చనిపోతే రైతు బంధు ఆపినామా? ఎట్ ఎ టైం అంటే కొద్దిగా కట్టకుండా ఉన్నటువంటి ఆ రుణాన్ని మొత్తాన్ని ఎట్ ఎ టైం అంటే ఒక రైతుకు తీసుకున్నట్టయితే అంటే విడతల వారీగా 40,000 ఉన్న రైతును ఒక కేటగిరీలో, 80 ఒక కేటగిరీలో, 1,00,000 ఒక కేటగిరీలో, 2 లక్షల వరకు ఒక కేటగిరీలో పెట్టారు తప్ప ఒక రైతును కనుక తీసుకున్నట్లయితే రైతుకి ఎంత అప్పు ఉంటే అంటే ఇప్పుడు 40,000 ఉందనుకోండి, దానికి పైన వడ్డీ కట్టి 40,000 ఆపి అటువంటి అటెంప్ట్ వాళ్ళు చేయలేదు కదా. ఎట్ ఎ టైం చాలా స్పష్టంగా చాలా మంచి లెక్కలు చెప్పారు. 2 లక్షల రుణమాఫీ ఎంబటే పోయి తెచ్చుకొని నేను చేస్తా అని మేం చెప్పినాం. అది ముఖ్యమంత్రి గారే కదా డిసెంబర్ 9వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎంబటే పోయి 2 లక్షల రుణమాఫీ తెచ్చుకున్నారు. 2 లక్షల రుణమాఫీ అంటే మొత్తం చేస్తాడు అనుకున్నారు. వడ్డీలు లెక్కలు అన్ని కట్టి 2,40,000 ఉంటే 40,000 నేను కట్టా, మీరు కట్టుకోండి, నేను 2 లక్షలే కడతా అని చెప్పి ఈ తొండి చేస్తాడని కాదు. మీరైనా కూడా ఒక రుణాన్ని తీసుకుంటే దానిపైన వడ్డీని లెక్క పెట్టారా? మీకు చాలా స్పష్టంగా చెప్తాను, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేడం. చూసిన మేడం వినండి, నన్ను చెప్పనియండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2 దఫాలుగా రుణమాఫీ చేసినాం. మేము తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు కూడా మోసం చేయలేదు. మేము చేసినటువంటి రుణమాఫీ చాలా స్పష్టంగా ఎంత చేస్తాం మనమో అంత చేసినాం, ప్రతి రైతుకు చేసినాం. ఇప్పుడు మేడం వడ్లకు బోనస్ అన్నారు, వాళ్ళది రుణమాఫీ కాదు మిత్తి మాఫీ. వీళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ 10 ఏళ్ల కాలంలో చెల్లించేసరికి ఆ 1,00,000 రూపాయల మిత్తి కాస్త పెరిగి 1,00,000 రూపాయలు దాటిపోయి రైతుకు లాభం జరగలేదు. మేము చేసి 25 లక్షల మంది మిత్తి లేదు, అసలు లేదు, పూర్తి స్థాయిలో చేసినాం మిత్రమా. నీకు ఆర్బీఐ లెక్కలు తీసుకొచ్చి చూపించమంటావా? బ్యాంకుల సమాచారం ఏమంటావా? గుర్తుపెట్టుకోండి, 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అన్ని కూడా జరుగుతున్నాయి. మీరు దానిపై విష ప్రచారం చేస్తున్నారు. మేము ఇవ్వాల్సిన కూడా ఇస్తానంటున్నాం. దాదాపు 45 లక్షల మందికి ఈ రుణమాఫీ కూడా అంటే ఎట్ టైం చేసినా కూడా కొంతమంది 40,000 ఉన్న వాళ్లకు, 80,000 ఉన్న వాళ్ళకు కూడా అవ్వలేదు అన్నటువంటివి చాలా మంది చెప్తున్నారు. రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు దుబారా ఎక్కడైంది, కాళేశ్వరం దుబారా చేశారు. ఎవరికైనా రైతు బంధు ఇచ్చేది? మల్లారెడ్డి లాంటి కుబేర్లకు, వ్యవసాయం చేయలేనటువంటి మట్టిలకు మొత్తం 80,000 కోట్ల వీళ్ళు రుణమాఫీ చేస్తే రైతు బంధు చేస్తే అందులో ఎంత దోచిపెట్టారు తెలుసా? 30,000 కోట్లు బడాబాబులకే దోచిపెట్టారు. ఓకే, మానవధరయ్య గారు మీ దగ్గర లేని లెక్కన, ప్రభుత్వం దగ్గర లేని లెక్కన, ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి కదా, వెంచర్లకు ఎక్కడ వెళ్ళింది, కుబేర్లకు ఎలా వెళ్ళింది అదని వాళ్ళని తీసేసి ఇమ్మంటున్నారు కదా. 45 లక్షల మంది ఖాతాల్లో ఫస్ట్ ఎకరం లోపు వాళ్ళకి వేసినాం, 3 ఎకరాల లోపు వాళ్ళకి వేసినాం.
మొత్తం కూడా గతంలో 60 లక్షల మంది రైతుల కుటుంబ ఖాతాల్లో వేశారు. మేము కూడా ఇప్పుడు కూడా చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారు. దాదాపు 45-50 లక్షల మంది ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఇంకా పడిన వాళ్ళకు కూడా సాంకేతిక కారణాలతో వాళ్ళకు కూడా వేస్తారంటున్నాం. వాళ్ళ దగ్గర రుణమాఫీ ఎగ్గొట్టినట్టు మేము ఎగ్గొట్టాం. ₹1,00,000 రైతులు నిండా ఇప్పుడు మానవతరాయ్ గారు, ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం గాని ధ్యేయం గాని ఏంటి? ఇప్పుడు 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు. మరోవైపు ప్రతి నెల కూడా ఆల్మోస్ట్ 4 నుంచి 5,000 కోట్లు అవసరమైన పరిస్థితి. ఇంకా హామీల అమలుకు ఇంకా వాటిని కూడా కేటగరైజ్ చేసి వేటికి ఎంత అవుతుందని వన్స్ అమల్లోకి వస్తున్నాయి అని అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ ఖర్చు ఉండే ఛాన్స్ ఏంటి? అందుకే ఇప్పుడు మూసీ పునరుజ్జీవనం కానివ్వండి, మెట్రో ఫేజ్ 2 కానివ్వండి, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఉన్నాయి. ఈ బడ్జెట్ లో కేటాయింపు, రేపు పెట్టబోయే బడ్జెట్ లో కేటాయింపులు చేయబోతాం, పనులు ప్రారంభించబోతున్నాం. దత్తాత్రేయ గారు బాబు ఆయన ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టు అనుకున్నాడు, కూలీశ్వరం లాగా. మూసీ పునరుజ్జీవనానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారైతుంది. ఆ తయారైన తర్వాతనే మేము ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. తొందరపడకండి. మా యొక్క లక్ష్యం అన్నారు మీరు. మా లక్ష్యం ఏంటంటే 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది. దాన్ని అధిగమించేందుకు మనకు ఎంత ఖర్చులు, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, జీతభత్యాలకు అప్పులకు పోవాలన్నా మనకి 22,000 కోట్లు కావాలి. ఆ ఆదాయాన్ని ప్రజలపై భారం పడకుండా, సామాన్యులపై భారం పడకుండా ఏ విధంగా పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం శత విధాల శ్రీనివాస్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. వీళ్ళంతా చెప్పే జ్యోష్ఠ గారు అంతే. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితిని నడపడానికి తప్ప, ఆ స్కీమ్ నడపడానికి తప్ప, ఆ 5,000 కోట్ల యొక్క రెవెన్యూ పెంచుకోవడానికి తప్ప ఇంకేం లేదు. కొత్తగా ఆలోచించడం ఏం లేదు. చూడండి మీరు, ఈ రెండు పార్టీలు కూడా స్కీమ్ల మీదనే, ఫ్రీ బీచ్ మీదనే సంక్షేమం మాట. అరే సంక్షేమానికి అర్థం వేరున్నది. సుప్రీంకోర్టు గైడ్ లైన్ చూడండి మీరు. సంక్షేమం అంటే కేవలం ఇండివిజువల్ గా సపోర్ట్ చేస్తే మాత్రమే సంక్షేమం కాదు. కమ్యూనిటీ సంక్షేమం ఉంటుంది, కమ్యూనిటీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. చదువు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇలా అనేక రకాల యొక్క హాస్టల్ కానీ, ఇవన్నీ కూడా ఆలోచించకుండా సంక్షేమం పేరున ఇండివిజువల్గా ఇవ్వాలి, ఇండివిజువల్ గా ఓట్లు పొందాలి. ఇదే ఆలోచన. ఎంత బాధ్యత రాహిత్యమైన మాటలు కూడా ఇప్పటిదాకా మేకప్ చేసుకునే మాటలు తప్ప పురోగతి గురించి మాట్లాడతారు వీళ్ళంటారు. వీళ్ళ ప్లానింగ్ లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఫోర్త్ సిటీ కావచ్చు, లేకుంటే ఇంకా మూసీ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త అంత ఈజీగా అయ్యేటి కావు. తొందరగా ఈ కష్టాలని మేకప్ చేయడానికి తప్ప కష్టాల నుంచి బయటపడడానికి మాత్రం ఏమాత్రం ఆలోచన లేదు. నేను రేవంత్ సర్కార్ని మొత్తంగా కూడా సలహా ఇస్తున్నా, మీరు ఆలోచించండి, కూర్చోండి, ఒక 2 రోజులు చింతన బయటకు చేసుకోండి. ప్రభుత్వాన్ని నడపడం అంటే రేవంత్ రెడ్డి గారికి మేడం కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వాన్ని నడపడం అంటే పత్రికా సమావేశం పెట్టినంత ఈజీ కాదు. ప్రభుత్వంలో డబ్బులు, ఆర్థిక అంశాల మీద అవగాహన కావాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మీద అవగాహన కావాలా, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల మీద అవగాహన కావాలా, తెలంగాణ బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలా. దత్తాత్రేయ గారు, గతంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి గానీ ఏవైతే లోట్లు ఉన్నాయో వేటిని బయటకు చెప్పకుండా ఎవరు చెప్పలేదు మేడం. చాలా నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిసారి డబ్బులు, ఆర్థిక విషయమైనటువంటి బడ్జెట్ సమావేశాలలో ప్రతి విషయం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు అవగాహన లేదు, ఏ విధంగా ప్రభుత్వాన్ని అడగాలని కానీ లేకపోతే నిలదీయాలనేటువంటి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇవాళ మా నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, ఆర్థిక నిపుణుడు కేటీఆర్ గారు కావచ్చు, ప్రతి అంశం మీద అవగాహన ఉన్న నాయకుడు, వాళ్ళు అడుగుతా ఉంటే వీళ్ళు మొత్తం కూడా దిగులు పడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎందుకు మీరు ఏమంటున్నా అంటే చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తా ఉన్నా మిత్రమా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూసీ ప్రక్షాళన అడగలేదు. మూసీ ప్రక్షాళన అనేటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో లేదు. ఇవాళ ఆర్థికంగా లాభపడడం కోసం ముఖ్యమంత్రి గారి కళల ప్రాజెక్ట్ అది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మూసీ ప్రక్షాళన పేరు మీద 16,000 పైచులకు పేద ప్రజలను గూడు లేని పక్షులను చేసే ప్రాజెక్ట్ అది. హైదరాబాద్ ను కూల్చివేతలు చేస్తా ఉంటే ఎవరు పెట్టుబడి పెడతారు? కూల్చివేస్తే పెట్టుబడి ఎవరు పెడతారు? హైదరాబాద్ దివాలా తీస్తా ఉన్నారు. జాతీయ పార్టీలు ఇవి ప్రాంతీయ పార్టీలు కాదు కాబట్టి మొత్తం తానే వ్యవహరించడం కాదు, అందరూ ఉంటారు ఇక్కడ. ఏం కనిపిస్తుంది కదా, జాతీయ పార్టీలు పాలిస్తే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది కదా, ఢిల్లీకి కట్టే కప్పం ఏందో కనిపిస్తుంది కదా, తెలంగాణ ఎందుకు దిగజారుతుందో కనిపిస్తుంది కదా, తెలంగాణ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తా ఉన్నారు కదా, నవ్వి రోడ్డు ముందర జారిపడేట్లు చేస్తా ఉన్నారు కదా,
తెలంగాణ రాష్ట్రాన్ని తలెత్తుకుని నిలబడి చేస్తున్నారా మీరు? ఎక్కడ పోయిన అవమానాలు, ఎక్కడ పోయిన చివాట్లు. చూద్దామండి. ఈసారి బడ్జెట్ లో అన్నిటి వివరాలు కూడా మనకు కొంచెం క్లియర్ గా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది సభా వేదికగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. దత్తాత్రేయ గారు, శ్రీనివాస్ గారు, మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.